ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు పంచమి. పంచమి అంటే మామూలు పంచమి కాదండి. మనకు ఆషాఢ నవరాత్రుల్లో వచ్చే అద్భుతమైన శక్తివంతమైన వారాహి పంచమి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పంచమి రోజు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు వదులుకోవద్దండి. తప్పకుండా అమ్మవారిని మీ వల్ల అయినంత పూజించుకోండి. అదేవిధంగా ఈరోజు మనకున్న అప్పుల బాధ నుంచి బయటపడేలాగా, లేదా మనకు రావాల్సిన డబ్బు డిలే అవుతూ ఉంటుంది కదా, ఆ డబ్బులు రావాలన్నా మనం ఒక చీటు కట్టేసాము, లాస్ట్ మనం పాడేసాము, కానీ ఇంకా మన చేతికి డబ్బులు రాలేదు. అలాగే లోన్కి అప్లై చేస్తున్నాం, ఇంకా లోన్ శాంక్షన్ అవ్వలేదు. మనం వేరే వాళ్ళకి అప్పిచ్చున్నాం, ఇంకా అప్పు వాళ్ళు రేపిస్తా ఎల్లుండిస్తా వడ్డీ ఇవ్వకుండా అసలు ఇవ్వకుండా చేబుదులను తీసుకొని, ఇలాంటి సమస్య ఉన్నా సరే, లేదా మన డబ్బులు ఎవరి దగ్గరైనా సరే ఇరక్కపోయి ఉన్నాయి, మనకు రావాల్సిన డబ్బులు ఏదో ఒక రూపంలో ఉన్నాయి అనుకొని మీరు విసిగెత్తిపోయి ఉన్న వాళ్ళు తప్పకుండా ఇప్పుడు ఈ యొక్క పరిహారం అనేది చేసుకోండి. పరిహారం అనగానే ఏదో కొత్త వస్తువులు అసలు చాలా ఖరీదైన వస్తువులు అనుకోవద్దండి. చాలా సులభంగా ఒకే ఒక్క మందార పువ్వుతో ఈ పరిహారం అనేది చేసుకున్న పక్షంలో తప్పకుండా మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. మీకు రావాల్సిన డబ్బులు కూడా మీకు తప్పకుండా వచ్చేస్తాయి అన్నమాట. ఆ పరిహారం ఏంటి, ఆ పరిహారానికి ఆ మందార పూతో ఎలా చేయాలి, పరిహారం ఎప్పుడు చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ ఉపయోగకరంగా ఉన్నాయి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక రేపు పంచమి, శక్తివంతమైన ఆషాఢ నవరాత్రుల్లో పంచమి మనకు అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఈ రోజున మీరు ఒకే ఒక మందార పువ్వు, ఎర్రటి మందార పువ్వుతో ఇప్పుడు చెప్పబోయే పరిహారం అనేది చేయండి. అద్భుతంగా మీకున్న ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. ఎర్ర మందారాలంటే ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమని చాలా వీడియోస్లో నేను చెప్పున్నానండి. ఈ మందార పువ్వు చెట్టు ఇంట్లో ఉన్న ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం అనేది కలిసి వస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ మందార పువ్వులతో భగవంతుడిని పూజించిన అంత విశేషం అన్నమాట. అందులో ఎర్రటి మందారాలకి మనకు వారాహ్యమకి ఎంతో ప్రీతికరమైన ఎరుపు, ఆ ఎరుపు తిరిగి ఆ మందార పువ్వులు రెండు కూడా అమ్మవారికి ఇష్టమైన ఆ పువ్వుతో రేపు పరిహారం అనేది మనం చేయాలండి. ఒకే ఒక పువ్వు అనేది మీకు దొరికినా కూడా మీరు అదృష్టవంతులే అని చెప్పచ్చు. కాబట్టి ఇప్పుడు మనకు ముందుగా ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను కాబట్టి రేపు సాయంత్రం మీరు 6 గంటల పైన ఎప్పుడైనా కూడా ఈ పరిహారం అనేది చక్కగా చేసుకోవచ్చు. ఎందువల్లంటే మన వారాహ్యమ్మ రాత్రి దేవత కాబట్టి రాత్రిలో ఏ పరిహారం చేసినా, ఏ మంత్రాలు పూజలు చదివినా, అమ్మను ఆరాధించిన ఆ తల్లి ఎంతో సంతోషపడి మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది. కాబట్టి రాత్రి వేళలో ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఒకే ఒక మందార పువ్వు ఎలాగైనా సరే సంపాదించుకోండి. అంటే ఎవరో ఒకరి ఇంట్లో ఉంటుంది, ముందుగానే ఒక 2 మొగ్గలు తెచ్చిపెట్టుకోండి ఫ్రిడ్జ్లో, లేదా అడిగి ఒక పువ్వు అనేది కోసుకొచ్చండి. సాయంత్రం అనేది మనం ఈ పరిహారానికి రెడీగా ఒక ఎర్రటి మందార పువ్వు, ఈ స్క్రీన్లో చూపిస్తున్నాను కదండి, ఇలాంటి ఎర్రటి మందార పువ్వు అనేది ఒక్క పువ్వు ఉంటే చాలండి. ఈ మందార పువ్వుకి వెనకాల ఉంటుంది కదా తొడిమ, ఆ తొడిమ అనేది తీసేసేయండి. గ్రీన్గా ఉంటుంది కదా, ఆ తొడిమ అనేది తీసేసి ఇప్పుడు ఈ మందార పువ్వు మనము ఇట్లా చూస్తే లోపల పుప్పిడి కుసుమాలు వచ్చి పైకి వచ్చి ఉంటాయి కదా, దాని లోపల ఒక గుంట అనేది ఏర్పడి ఉంటుందన్నమాట. ఆ గుంటలో ఒకే ఒక యాలక అనేది కూడా మనకు లక్ష్మీ స్వరూపం. సుగంధభరితమైన ఈ యాలక లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. అలాగే మన వారాహ్యమ్మ కూడా ఎంతో ప్రీతికరమైన ఒక వస్తువు అని చెప్పుకోవచ్చు. ఎందువల్లంటే ఆమె కూడా లక్ష్మీ స్వరూపమే కాబట్టి ఈ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన ఒకే ఒక యాలక అనేది తీసుకోండి. అలాగే దీంతో పాటుగా పచ్చకర్పూరం బిళ్ళ అనేది ఒక చిన్నవి 2 పలుకులు అనేది తీసుకొని అనమాట. ఈ రెండింటిని ఆ మందార పువ్వులు అనేది పెట్టండి. కొన్ని ఏరియాల్లో మాకు నెల్లూరు సైడ్ అంతా దాసాని పువ్వులు అని కూడా అంటారు, ఎర్రటి దాసాని పూలని కూడా అంటారు. ఎక్కువగా మందార పూలని కూడా చాలా ఊళ్ళల్లో పిలుస్తూ ఉంటారు. ఏదేమైనా కానీ ఈ పేర్లు ఏదైనా సరే శక్తి మాత్రం మంచి శక్తివంతమైన ఒక పువ్వు, మంగళకరమైన ఒక పువ్వు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ మందార పువ్వు లోపల యాలక పచ్చకర్పూరం పెట్టేసి ఒక ఎర్రటి దారంతో ఆ రెక్కలు ఉంటాయి కదండి, ఆ రెక్కల కొసాలన అంటే లోపల మనం పచ్చకర్పూరం ఆ యాలక ఉండేలా చూసుకొని ఈ యొక్క రెబ్బలన్నీ దగ్గరకు చేర్చి ఎర్రటి దారంతో కట్టేసేయండి. అది మీరు తెల్లటి దారానికి కుంకుమ పూసి కట్టుకున్నా సరే, లేదా మా ఇంట్లో ఎర్రటి దారం ఉంది అంటే కూడా కట్టుకోవచ్చు. తునిగిపోకుండా, తెగిపోకుండా, గట్టిగా లాగేయకుండా పైనే అవి బయటికి రాకూడదు, అంతే లూజ్గా మనకు అది కట్టి పెట్టేయాలి. ఇప్పుడు
మందార పువ్వు అలాగే యాలుక పచ్చకర్పూరం పెట్టిన ఆ మూట కట్టున్నాం కదా ఆ పువ్వుని, దాన్ని మీ కుడి చేతిలో పెట్టుకొని తల్లి మాకున్న అప్పుల బాధ అంతా తీరిపోవాలి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని కోరుకోండి. లేదా మీకు ఎక్కడి నుంచైనా సరే ధనం రావాలి, రాకుండా ఆగిపోయింది, అప్పులలో ఇవ్వాల్సింది లేదా చీట్ డబ్బులు రావాల్సింది, లోన్ శాంక్షన్ ఏదో ఒక విధంగా మీకు డబ్బులు రావాల్సి ఉంటుంది కదా, అది రావాలి అంటే మీ సమస్య ఏదైతే ఉందో ఆ తల్లికి పూర్తిగా చెప్పుకోండి. నువ్వేనమ్మా అది మాకు ఇచ్చే బాధ్యత అని ఆ తల్లికి ఆ యొక్క సమస్యను అప్పగించేసి, ఇది మీరు వచ్చి ఆ అమ్మవారి పాదాల ముందు పెట్టేయండి. మీ దగ్గర ఫోటో ఉంటే ఫోటో ముందు పెట్టుకోండి, లేదా ఒక చిన్న విగ్రహం ఉంటే విగ్రహం ముందు పెట్టుకోండి, లేదండి మేము దీపంలో పూజ చేసుకున్నాం అంటే దీపం ముందు పెట్టేసేయండి, లేదు అంటే కొంతమంది పసుపు ముద్ద చేసి పూజ చేసుకుంటూ ఉంటారు, లేదా అమ్మవారి కదా ఆ పసుపు ముద్ద చేసైనా సరే పసుపు ముద్ద కింద ముందైనా పెట్టేయండి, లేదు అంటే లక్ష్మీదేవి ముందైనా పెట్టేయండి. ఈ పువ్వును వచ్చి మీరు కట్టిపెట్టింది అట్లాగే నేల మీదో అట్లాగే పెట్టకుండా ఒక తమలపాకు మీదైనా లేదా చిన్న ప్లేట్లో అయినా సరే అలాగే పెట్టేయండి. ఇప్పుడు పెట్టుకున్నాం కదండి, రేపు బుధవారం గురు శుక్ర శని ఆది 5 రోజులు మీ ఇంట్లో ఉండేలా చూసుకోండి. అది ఎండిపోయి వాడిపోయినా కూడా ఆ పువ్వు పర్వాలేదండి, అలాగే ఉంచేయండి. అది వచ్చి మీరు 5 రోజులు మీ ఇంట్లో ఉండేలా చూసుకోండి. మనం పంచమి రోజు చేస్తున్నాం కాబట్టి 6వ రోజు అంటే సోమవారం రోజు స్నానం చేసి దాన్ని అది పక్కన పెట్టుకోవచ్చు, లేదా పువ్వులతోటి మీరు అంతవరకు అది బాగా ఎండిపోయింది అనుకోండి, మీరు సాంబ్రాణి ధూపం వేసేటప్పుడు ధూపంలో కూడా వేసేసుకోవచ్చు అన్నమాట. వేసేసి మీ ఇల్లంతా చూపించేయచ్చు. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. లేదా ఎవరు తొక్కని ప్లేస్లో మీ పూల కుండీలోనే మొదట్లోనే అట్లా కూడా వేసి పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇలా చేసి చూడండి, మీకు తప్పకుండా మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి, మీకు ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోతాయి. మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్య అనేది తొలగిపోతే, డబ్బులే కాదండి, మీది ఏదైనా కోరిక ప్రాబ్లంలో ఉన్నారు, ప్రాబ్లం గురించినైనా సరే ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలైనా సరే మనం వారాహిమ్మ దగ్గర కోరుకొని ఇలా చేసి చూడండి. ఒక మందార పువ్వుతో తప్పకుండా మీ సమస్య అనేది పరిష్కారం అవుతుందండి. ముఖ్యంగా డబ్బు పరంగా మీకున్న సమస్య అనేది తొలగిపోయి అమ్మవారు మీకు మంచి ధనాభివృద్ధి కలిగించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈ యొక్క పరిహారం అనేది ఎంతలే అనుకోకుండా, ఒక మందార పువ్వు అసలు మనకు ఖర్చు అనేది కాదండి, తప్పకుండా చేసుకోదగ్గ పరిహారం కాబట్టి ప్రతి ఒక్కరూ చేసుకొని మంచి ప్రయోజనం పొందాలి, అమ్మవారి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహిమాత. ఒకవేళ రేపు చూడని వాళ్ళు వచ్చి ఎల్లుండి గురువారం రోజు పొద్దున్నే కూడా చేసుకోవచ్చు. 11 గంటల వరకు మనకు పంచమి తిథి ఉంది, గురువారం రోజు 11వ తేదీ, ఆ లోపల కూడా తప్పకుండా చేసుకోండి. రేపు సాయంత్రం కుదిరిన వాళ్ళు గురువారం ఉదయం 11 గంటల లోపల తప్పకుండా చేసుకోండి.